ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు గారు రాశారు. ఎవరు రాశారండి? దావీదు గారు ఈ కీర్తన రాశారు. అసలు యాక్చువల్గా దావీదు గారు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ కీర్తన 23వ కీర్తన మొదటి వచనం నుంచి ఆ చివరి వచనం వరకు కూడా ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే దేవుడు పట్ల తనకున్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏమని? యెహోవా నా కాపరి అని చెప్పేసి ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే రెండోది దాని పక్క లైన్లో నాకు లేమి కలగదని అంటూ ఉన్నాడు. ప్రభు నందు పిల్లారా, అసలు ఈ కీర్తన అంతటి కూడా బైబిల్ పండితులు ఏమని పెట్టారంటే, దీనికి పేరేమని పెట్టారంటే దేవుని సంరక్షణలో దావీదుకు దేవుని పట్ల ఉన్న దృఢమైన విశ్వాసాన్ని ఏం తెలియజేస్తుందంటే ఈ 23వ కీర్తన తెలియజేస్తుందంట. ఎందుకు అని అంటే ప్రతి వచనాన్ని కూడా వారు విభజించి ఏం చేశారంటే ఒక్కొక్క వచనానికి ఒకటి అర్థాన్ని ఇచ్చారు. మొదటి వచనానికి భక్తులు ఏమన్నారంటే దేవుడు సమస్త అవసరతలకును చాలినవాడు అని చెప్పేసి. రెండోది పచ్చిక గల చోట్లనే ఉంది కదా, అక్కడ దానికి ఏమని వాళ్ళు చెప్పారంటే దేవుడు విశ్రాంతిని ఉత్సాహమును ఇచ్చేవాడు అని చెప్పేసి. మూడోది ఉంది కదా, దానికి ఏమని పేరు పెట్టారంటే దేవుడు మార్గనిర్దేశం చేయువాడు. 4వ వచనానికి ఏమని పేరు పెట్టారంటే దేవుడు భద్రపరుచున్నాడు, లేదంటే ఓదార్చుతా ఉన్నాడు. గాఢంధకర పరిస్థితులలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే భద్రపరుస్తాడు, ఆయన సంరక్షిస్తాడు, ఆయన నడిపిస్తాడు అని చెప్పేసి దానికి పేరు పెట్టారు. 5వది ఏం చెప్తా ఉందంటే 5వ వచనంలో కనుక చూస్తే దేవుడు ప్రత్యాశనిచ్చుచున్నాడు, ఆదరించుచున్నాడు అని చెప్పేసి భక్తులు దానికి పేరు పెట్టారు. లేదంటే పొంగిపోలే ఆశీర్వాదాలతో సమృద్ధి అయినటువంటి దీవెనలతో సమృద్ధిపరిచే జీవితాన్ని, తృప్తిపరిచే జీవితాన్ని దేవుడు ఇస్తాడని చెప్పేసి 5వ వచనానికి పేరు పెట్టారు. 6వ వచనాన్ని కానీ గమనిస్తే భవిష్యత్తుపై నమ్మకం లేని వారు ఎవరైతే ఉన్నారో దేవుడు ఎవరైతే ఆయనను నా ప్రభువుగా, దావీదు గారు ఏమన్నారు? యెహోవా నా కాపరి అన్నాడు. దేవుణ్ణి ఎవరైతే ఆయన కాపరిగా వేసుకుంటారో అటువంటి వారికి ఏముందంటే భవిష్యత్తు విషయమైన చింత ఉండదు. ఎందుకంటే వారి బతుకు దినం అన్నిట్లో కూడా దేవుడు వారిని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. జీవితకాలం అంతా కూడా నాకు క్షేమం ఉందని చెప్పేసి భక్తుడు ఈ కీర్తన రాస్తాడు. ప్రభునందు పిల్లారా, భక్తుడు రాసినటువంటి కీర్తన కాలంలో అప్పుడున్నటువంటి ఏషియన్ నియర్ ఈస్ట్ కంట్రీస్లో ఎలా ఉండేది అంటే యాక్చువల్గా కాపరి అని ఎవరిని పిలిచేవారంటే ఆ దేశానికి రాజు ఉంటారు చూసారా అండి. మన దేశానికి ఇప్పుడు రాజు లేరులేండి, ఇంతకుముందు చాలామంది రాజులు మన దేశాన్ని పరిపాలించారు. ఇప్పుడు ప్రధానులు ఉన్నారు. కానీ అయితే ఇప్పుడు బ్రిటానికి యువరాణి ఆమె మొన్న మధ్య చచ్చిపోయింది. అట్లా రాజులను ఏం చేసేవారంటే అప్పుడున్నటువంటి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఏషియన్ నియర్ ఈస్ట్ కంట్రీస్లలో రాజుని ఏ విధంగా చూసేవారంటే కాపరిగా చూసేవారు. ఎవరిని? మిగతా దేశాల్లో ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఆ ఇజ్రాయెల్ జాతి చుట్టూ చాలా దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏ విధంగా చూసేవారు అంటే ఒక రాజుని వారి యొక్క కాపరిగా చూసేవారు. కాపరిగా ఎందుకు అంటే రాజు ఏం చేస్తారంటే దేశానికి కావాల్సినటువంటి సమస్త ఆహార విషయంలో కానీ, ఆ యొక్క వనరుల విషయంలో కానీ, ఏదైనా కఠినమైన పరిస్థితుల్లో ఉంటే వాటి అన్నిటి విషయాల్లో కూడా ఏం చేసేవారంటే ఒక రాజు, ఒక కాపరి ఏ విధంగా అయితే తన గొర్రెలు కాస్తూ ఉంటాడో ఆ విధంగా రాజు కాసేవాడు. కాబట్టి ప్రజలు ఏమని భావించుకున్నారంటే మా రాజు మా గొర్రెల కాపరి, మేము ఆయనకి గొర్రెలేమని చెప్పేసి చెప్పుకునేవారంట. ఇది ఏషియన్ నియర్ ఈస్ట్ కంట్రీలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి దావీదు గారు ఈ కీర్తన రాసినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితి. అయితే ఆశ్చర్యకరంగా దావీదు గారు ఏమంటున్నారంటే ఈ యొక్క వచనాన్ని పట్టుకొని, బాబు మీకు మీ దేశాల్లో ఉన్నటువంటి రాజులు లేకపోతే మీ అధికారులు మీకు కాపరిగా ఉన్నారేమో, నాకైతే దేవుడే యెహోవా నా కాపరి అని చెప్పేసి ఈయన ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, ఆ కీర్తన రాస్తూ ఏమంటున్నాడు అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలవదు అని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు కాపరి అంటే మన దేవుడు గొర్రెలు కాసేవాడా ఏంటండి? మనల్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు. ఎందుకు దావీదు నా యెహోవా నా కాపరి అని అంటే, ఉదాహరణకి దావీదు కూడా ఎవరు చెప్పండి? గొర్రెల కాపరి. ఆయన కూడా ఆయన గొర్రెల కాపరి. అంటే గొర్రెల జీవితం ఎలా ఉంటుంది అంటే, గొర్రెలు కాసేవారి జీవితం ఏమంటే ఒంటరితనం ఉంటుంది. ఎప్పుడు చూసినా గుట్టలలో, కొండలలో, లోయలలో, గాఢంధకర పరిస్థితులలో ఏం చేయబడుతూ ఉండే అంటే ఆ గొర్రెలను తోడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉండే.
గొర్రెలకు మంచి మేత స్థలం కావాలంటే ఎత్తైన ప్రదేశాల్లో గొర్రెలను మేపించుకుని పోవాలి. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క తోడేళ్ళు, ఈ పులులు, సింహాలు, ఎలుగుబంటులు ఇవి మాత్రమే కాకుండా మనుషులలో కూడా బందిపోటు దొంగలు కూడా వచ్చి ఏం చేసేవారంటే ఈ యొక్క గొర్రెలను ఎత్తుకొని ఎక్కువ మట్టుకైతే తోడేళ్ళు బాగా ఈ గొర్రెల మీద అటాక్ చేసేటి. అయితే దావీదు గారు ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు, అందుకే 17 మొదటి సమూయేలు 17లో రాయబడి ఉంటుంది, ఆ రాజు అయినటువంటి సౌలుతో ఆ యొక్క ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతుతో యుద్ధం చేసడానికి ముందు ఈ విషయం చెప్తూ ఉంటాడు. నీ సేవకుడైన నేను గొర్రెలు కాస్తుండగా అని చెప్పేసి ఒకసారి మొదటి సమూయేలు 17వ అధ్యాయం తీయండి, 34వ వచనము. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడే, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్ల ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అని చెప్పేసి ఈ దావీదు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే సౌలు గారు చెప్తా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఈ దావీదే ఆ గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా అప్పుడున్నటువంటి కాలంలో గొర్రెల కాపరి అంటే అసలు వాడిని మనిషిని కూడా చూడరు. మన దేశంలో ఎవరైనా బిచ్చపోలని అంటే కొందరు వారి పరిస్థితులు అట్లున్నాయి కానీ మన ఎవరు పట్టించుకోం కదా, అటువంటి పరిస్థితి అనమాట. అసలు గొర్రెలు కాసేవాడంటే అసహ్యం. అయితే ప్రభునందు పిల్లరా, అటువంటి గొర్రెల కొరకు ఏం చేస్తూ ఉన్నాడు దావీదు? ప్రాణం నరిపి సింహంతో పోరాడతాడా అండి? ఎలుగుబంటితో పోరాడతారా? అప్పుడప్పుడు రియల్గా టీవీలలో వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆంధ్రాలో సైడు లాస్ట్ ఇయర్ 2 years క్రితము ఎలుగుబంటి మనిషిని వాడి చాలామందిని గాయపరుస్తుంటే దెబ్బకి కొందరు సముద్రాలు దుంకారు. ప్రభునందు పిల్లారా, అయితే ఇటువంటి పరిస్థితులలో కూడా సైతం దావీదు ఏం చేస్తాడంటే గొర్రెలను కాపాడడానికి తన ప్రాణాన్ని తెగించి పోరాడుతూ ఉన్నాడు. అయితే దావీదు ఏమనుకున్నా అంటే నేనే నా గొర్రెల కొరకు ప్రాణం పెడితే అసలు దేవుడు ఇంకెంత గొప్ప శక్తిమంతుడు. ఎందుకంటే మరణాంధకర పరిస్థితుల్లో కూడా, గాఢాంధకర లోయలో కూడా ఆయన ఏం చేస్తాడంటే నన్ను సంరక్షిస్తాడు, నన్ను కాపాడతాడు అని చెప్పేసి ఆ విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. 23వ కీర్తన. ఈనాడు చాలామంది క్రైస్తవులకి విశ్వాసం దేవుని పైన అంటే వస్తువుల పైన, బ్యాంకు బ్యాలెన్స్ల పైన, లేకపోతే సంపాదించుకునేటువంటి ఆస్తుపాస్తుల పైన విశ్వాసం ఉంటుంది. కానీ దేవుని పట్ల చాలామందికి విశ్వాసం లేదు. దేవుని పైన పెట్టాలి. మనకి ఏ దినానికి మనకు కావాల్సిన దిన ఆహారం నేడు మీకు దయచేస్తానని చెప్పి బైబిల్ కన్నా సెలవిస్తూ ఉంది. ఈనాడు చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రభువా నాకు బాగా దానమి, నాకు విస్తారమైన ఆశీర్వాదాలు, నాకు విస్తారమైనటువంటి దీవెనలు, ఎన్నడూ తరిగిపోయినటువంటి సంపదని అని చెప్పేసి దేవుని మీద కాకుండా దేనిపైన దృష్టి పెడుతున్నారు? లోకాశల మీద, ధనం మీద, ఐశ్వర్యం మీద, లోక ఘనతల మీద దృష్టి పెడతా ఉన్నారు. ఈనాడు చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. దేవుడు లేకున్నా పర్వాలేదు కానీ దేవుని ఆశీర్వాదాలు. ఈరోజు దీనికి టైటిల్ ప్రసంగాంశం కూడా అదే, దేవుడు లేని ఆశీర్వాదాలు. ఏం ఆశీర్వాదాలు? ఈరోజు ప్రసంగాంశం ఇది బాగా మీ మనసులో నాటుకొని పెట్టుకోండి. దేవుడు లేని ఆశీర్వాదాలు. దేవుడు వద్దు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు, ఆ దేవుడిచ్చే స్వస్థత, వీళ్ళు మాత్రం దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా యోబులాగా దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి భక్తి జీవితం మాత్రం చేయరు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే యేసయ్యా అని ఏడుస్తూ ఉంటారు. ఇంత ఏడుస్తారో వారు చూస్తే అమ్మో ఇంత పెద్ద ప్రార్థన పర్రాలు ఆయన అనుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, మరి నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు అలాగే వచ్చి దేవుని ప్రార్థించావా? వారి కుటుంబం జీవితంలో ఎవరైనా కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన కొట్టాడయ్యా, అలా భార్య కొట్టిందయ్యా అని చెప్పేసి, నాకు తీరని రోగం వచ్చింది ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని స్తుతించేవారుగా ఉన్నారండి ఈరోజు. చాలా మటుకైతే చాలామంది క్రైస్తవులు ఎలా తయారయ్యారంటే ఆశీర్వాదాలే కావాలి, దేవుడు మాత్రం వద్దు. దేవునికి నీ జీవితాన్ని మాత్రం సమర్పించుకోరు. దావీదు గారు అంటా ఉన్నారు, యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి ఎప్పుడు ఈ కీర్తన రాశాడు అంటే గొర్రెలు కాసుకునే సమయంలో దావీదు గారు ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన రాసుకున్నాడని.
ఆ కీర్తన రాసుకొని దేవుని ఏం చేస్తా ఉన్నాడంటే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆ దేవాది దేవుడు ఏం చేశాడంటే 78వ కీర్తన చేయడం ఒకసారి ఆ 70 నుంచి చదవండి. 70 నుంచి తన దాసుడు దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని విడిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన శాస్త్రమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయనను అతన్ని అంటే దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే గొర్రెలు కాసుకునేటువంటి పరిస్థితుల్లో సమాజం కూడా సొంత కుటుంబం కూడా ఆయన పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దావీదు మాత్రం ఏమున్నా లేకున్నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి చాలు నేను దేవుని స్తుతిస్తా, నాకు దేవుడు ఈ బాధ్యతని ఇచ్చాడు, ఈ గొర్రెలను నేను నమ్మకస్తున్నాయి, ఈ పరిపాలన చేయాలి, వీటన్నిటిని కూడా చక్కగా నేను ఏనాలి మేపాలని చెప్పేసి ఆ గొర్రెల విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేశాడంటే దావీదు యొక్క నమ్మకత్వాన్ని చూశాడు, దావీదు యొక్క విశ్వాసాన్ని చూశాడు. దావీదు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ స్థిరమైన విశ్వాసాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని పట్ల సడలని విశ్వాసంతో అచంచలమైన విశ్వాసంతో దేవుని ఆరాధిస్తూ దేవునికి భయపరుస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మార్గం నడుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదుని గొర్రెల దొడ్డిలోంచి ఆయన ఏం చేశాడంట పిలిపించాడంట. పిలిపించి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలు పరిపాలించడానికి అధిపతిగా ఆయన నియమించాడు. ప్రభువునందు పిల్లారా, అటువంటి విశ్వాసం మనకు ఉండాలి.